వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట సిఐ సుధాకర్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలతో మద్యం గంజాయికి బానిసలు కావద్దని, ఒకవేళ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సాయంపేట సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కుటాన్ రోడ్లు అవుతుంది, దాని ద్వారా కోర్టు ద్వారా మీకు రీఫండ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కంపల్సరీ ఈ విషయాన్ని అందరూ పాటించాలి. మరియు మీ గ్రామాలలో ఏమైనా మత్తు పదార్థాల వినియోగం అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా, అమ్మే వాళ్ళు ఉన్నా దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు తప్పకుండా తెలియజేయగలరు. తెలియజేసినట్లయితే అట్టి నేరస్తులను కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉంటుంది. యూత్ కానీ తర్వాత ప్రజలు కానీ అనారోగ్యానికి గురి కాకుండా, చెడ్డ అలవాట్లకు బానిస కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులు కానీ ప్రజలు కానీ తప్పకుండా అలాంటి సమాచారాన్ని మాకు సేకరించాలి. అలాగే గ్రామాలలో ఏదైనా జూదం కానీ వేరే ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఉన్నట్లయినా మాకు తెలియపరచాలి. నాకు కానీ మా ఎస్ఐ గారులకు కానీ ఖచ్చితంగా అట్టి సమాచారం తెలియపరచాలి. మరియు గ్రామ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మేము ఈ గ్రామాలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగకరమైనవి. సీసీ కెమెరాలను కనుక మీరు గ్రామాల్లో కనీసం కూడళ్లలో 4 బాటల దగ్గరనో లేకుంటే విలేజ్ యొక్క ఎగ్జిట్ దగ్గరనో ఎంట్రీ దగ్గరనో కనుక గ్రామస్తులందరూ కలిసి మీ సహకారంతో కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా నేరం జరిగినా కానీ వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి, నేరాన్ని నియంత్రించడానికి, నేరస్తులను దొరకబట్టి శిక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు తప్పకుండా పాటించాలి. మరియు వాహనదారులు 2 వీలర్ వాళ్ళైతే తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. అలాగే మద్యం సేవించకుండా, స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా చేయాలి. ఎందుకంటే ఒక ప్రాణం విలువైన చాలా గొప్పది. ఒకవేళ మీరు చేసిన తప్పిదం వల్ల మీరు ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీతో పాటు మీ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టయితుంది. వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి దయచేసి ప్రయాణాలలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని మరీ తెలియజేస్తున్నాం. అలాగే మా పోలీస్ స్టేషన్ పరిధిలలో కనుక ఎవరైనా రౌడీ షీటర్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి ప్రవర్తన మార్చుకోవాలి. లేదట్లయితే కౌన్సిలింగ్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా వాళ్లకు శిక్ష పడే అవకాశం ఉన్నది. మేము మాత్రం ఎక్స్క్యూజ్ చేయం. ఎలాంటి రౌడీ కార్యక్రమాలు కానీ, భూ కబ్జాలకు కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలాగే సోషల్ మీడియాలలో వచ్చే ప్రచారాలు ఏదైనా ఉంటే అంటే నిజం కానీ దయచేసి పబ్లిక్ నమ్మద్దు. దానిని మా దృష్టికి కానీ తర్వాత సంబంధిత అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళండి. కానీ అనవసరంగా ఏదో జరిగింది అసత్య ప్రచారాలు మాత్రం నమ్మద్దని చెప్పి మీకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం.